హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇక మేమైతే మా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళాము. వినాయకులన్నీ చూపించడానికి అని చెప్పి బజార్లో చూడండి ఎంత హడావిడిగా ఉందో. చిన్న చిన్న విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, ఇక కంకులు, దేవుని దగ్గర పెట్టే ఐటమ్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. మస్తుగా అమ్ముతుండ్రు. మా దగ్గరనైతే చిన్న విగ్రహాలు చూస్తానైతే మంచిగా అనిపించింది మాకైతే. కానీ ఇక మా పిల్లలు కొను మమ్మీ అని అడిగినారు. కానీ మాకైతే పెట్టుకుంటే ఊకే ఇక ఒక 5 times 9 times అట్లా పెట్టుకోవాలని చెప్పి మేమైతే తీసుకోలేదు. పెద్ద విగ్రహానికి మేమైతే అక్కడికి వెళ్ళి పూజలు అయితే చేసుకుంటాం రోజు అయితే. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత హడావిడిగా ఉంది, ఎంత జనాలు ఉన్నారు. మీ దగ్గర కూడా ఇట్లనే ఉంటారు కావచ్చు బహుశా. చూడండి వినాయకునికి సంబంధించిన పూలు, దండలు ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద దండలు, పెద్ద పెద్ద ఎంత బాగున్నాయి చూడండి. కానీ వాటి రేట్లు అయితే ముట్టుకుంటే అగ్గి రేట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక ఏం తీసుకోవాలా అని చెప్పి మా పిల్లలు అయితే తినడానికి అని చెప్పి కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ అయితే కొనుక్కున్నారు. ఇవన్నీ చూద్దామని చెప్పి అన్నీ తిప్పుకొచ్చిండ్రు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. మాకైతే ఇవన్నీ చూస్తుంటే మస్తు మంచిగా అనిపించింది. దేవుని కాడ పెట్టే ఐటమ్స్. ఇంకా చాలామంది ఇంట్లో కూడా చిన్న చిన్న విగ్రహాలు, చిన్న చిన్న దేవుళ్ళను కూడా పెట్టుకుంటారు. మాకు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది కానీ కొంచెం దేవుని రూమ్ చిన్నగా ఉండే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేమైతే పెట్టుకుంటలేము. చూడాలి ఇక. చూడండి ఫ్రెండ్స్ మట్టి విగ్రహాలే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే మస్తు చాలా చాలా నచ్చినాయి. వాటికంటే ఇవి మస్తు నచ్చినాయి నాకైతే. మట్టి విగ్రహాలే తీసుకోవాలి కానీ మన చూపుకు నచ్చినట్టుగా అవి కలర్ఫుల్ తీసుకుంటారు. చూడండి చిన్న చిన్నగా బుజ్జిగా ఎంత ముద్దు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఉన్నాయి కదా. ఇండ్లలో పెట్టుకునే గణేష్ ఐడల్స్ మాత్రం మట్టి విగ్రహాలు తీసుకోండి చాలా వరకు. ఎందుకంటే మట్టి విగ్రహాలు తీసుకోవడం వల్ల పొల్యూషన్ తక్కువగా అవుతుంది. అందరూ పిఓపి సంబంధించిన తీసుకుంటారు, కలర్ అట్రాక్టింగ్ కనపడుతున్నాయని చెప్పి. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలు తీసుకోవడం వల్ల పొల్యూషన్ తక్కువ మొత్తంలో అవుతుంది. కావున తెలిసిన వాళ్ళు ఆలోచించి మట్టి విగ్రహాలు తీసుకోవడం మంచిదని నా యొక్క సూచన. అవునండి, సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలే తీసుకోండి. పూల రేటు చూడండి మాకైతే అగ్గి ఉరుస్తుంది. ఇక వాళ్ళకైతే ఇదే టైం కాబట్టి దండల రేట్లు, పూల రేట్లు, జంజనాల రేట్లు అన్నిటికీ మస్తు అంటే మస్తు రేట్లు ఉన్నాయి మా దగ్గరనైతే. చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే కుప్పలుగా పోసుకొని అమ్ముతుండ్రు. పువ్వులు, ఆకులు, మామిడి ఆకులు చూడండి ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఓషి దేవునికి సంబంధించినవి మస్తు ఓషి అమ్ముతుండ్రు. జనాలు అయితే గిడగిడలాడుతుండ్రు. చూడండి ఇంకా మా దగ్గరనైతే ఇట్లున్నది. మీ దగ్గర ఎట్లుందనేది అయితే కామెంట్ చేయండి, ఇంకా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ మట్టి విగ్రహాలు చిన్న చిన్న బుజ్జిగా మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. మీరు కూడా మట్టి విగ్రహాలు తీసుకోండి వీలైనంత వరకు అయితే. చూడండి ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు దారి వెంబడి పోతుంటే కూడా దారిని కూడా తీసిండ్రు వద్దంటే. ఎందుకు అని చెప్పి దీన్ని కూడా పెట్టేసిన నేనైతే. చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తీసుకెళ్తాండ్రు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని విగ్రహాలు చూడడం. ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు చూసాం కానీ వాటిని అయితే వీడియో తీయలేకపోయినాం. మీకైతే వినాయకులను అయితే చూపిస్తున్నాం. ఇంతకన్నా పెద్ద వినాయకులు చాలా ఉన్నాయి. క్రేన్ తోటి పెడుతున్నారు మా దగ్గరనైతే. అవైతే వీడియో తీయలేకపోయినాం కదా, అది కూడా చెప్పినా కదా ఫ్రెండ్స్. చూడండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి.